నమస్తే ఎంటీవీ బన్నింగ్ షో స్వాగతం. నేను మీ మాణిక్యరావు. ఈరోజు ఎంటీవీ బన్నింగ్ షోలో మన రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత గారు 2009లో మీరు ఎమ్మెల్యేగా టీడీపీలో ఉన్నారు గోపాలపురం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ తేడా ఏమైనా గమనించారా? 2009లో ముఖ్యమంత్రికి రక్షణ లేని పరిస్థితిలో, రక్షణ లేదు అంటే ఎవరి వల్ల లేదండి, ఎవరి వల్ల లేదు. మీరందరూ భయపడిపోతున్నారు అంటున్నారుగా. కూటమి అంతా వైసీపీ భయపడిపోతుంది కూటమి ఎఫెక్ట్ వల్ల. సరే అండి, ఇంకెందుకంటే ఒక నెల రోజులు ఆగితే ఎవరి కోట పగిలిందో, ఎవరి కోటలు పీటలు బారాయో తెలిసిపోద్ది కదండి. మరి చంద్రబాబు గారు కూడా తీసుకొచ్చి చాలా మంది అభ్యర్థుల్ని, పార్లమెంట్ అభ్యర్థులను పెట్టారు, ఎన్ఆర్ఐలను పెట్టారు, ఎమ్మెల్యే అభ్యర్థులను పెట్టారు. మరి ఆ రూపాయి అక్కడ చెల్లుతుందా? వాళ్ళ రూపాయలు చెల్లుతాయండి, మా రూపాయలు చెల్లవు. రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే ప్రభుత్వ శాంతి భద్రతల విభాగం నిద్రపోతుందా? ఏం చేస్తుంది? మరి ఆయన పార్టీని, ఆయన పదవిని లాక్కున్న తర్వాత ఆయన మీదే స్వయం ఘటన జరిగి 24 గంటలైనా కూడా ఇప్పటికీ కూడా ఆ కేసులో పురోగతి లేదంటారు. నేను చెప్తున్నాను కదండి, ఆల్రెడీ సిట్ ఫామ్ చేసాము. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతనే నలుగురిని ఐడెంటిఫై చేయడం జరిగిందండి. కానీ ఇదైతే పక్కా ప్రీ ప్లాన్డ్ అండి. ఇదైతే మీకు ఏ పార్టీ అని అనుమానం ఉందా? పలానా పార్టీ ఇలాంటి చేయడంలో చంద్రబాబు గారు నేను అన్నారు, గాజువాకలు అంటున్నారు, టీడీపీ మీద టీడీపీ వైపు మళ్ళిస్తున్నారు, వస్తా విజయవాడ వస్తా చూస్తా అంతా బయట పెడతాను. నమస్తే ఎంటీవీ బన్నింగ్ షో స్వాగతం. నేను మీ మాణిక్యరావు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే ఒకరిపైన ఒకరు దాడులు, ప్రతిదాడులు, విమర్శలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో విజయవాడలో ఘటన జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో నిన్ననే మళ్ళీ చంద్రబాబు గారు గాజువాక్ సభలో, పవన్ కళ్యాణ్ గారు తెనాలి సభలో, ఇట్లా ఈ రాళ్ల వర్షం మీద ఈ రాష్ట్రం అంతా పొలిటికల్ డైవర్షన్ సిస్టమ్ నడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ రాజకీయ గతంలో ఎన్నో సంవత్సరాలుగా మేము చూస్తున్నాం, 32 సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్ట్గా ఎన్నో చూసాం. కానీ ప్రస్తుత రాజకీయాలు ఈసారి చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అధికారమే లక్ష్యం అంటే గతంలో కూడా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు చాలా కీలకమైన అంశాలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత గారు మన ఎంటీవీ బన్నింగ్ షోలో ఉన్నారు. వారిని ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కూడా హోంశాఖ బాధ్యత కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి పురోగతి సాధించారు సీఎం గారి ఘటన విషయంలో కానీ, అదేవిధంగా గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు 2024లో. ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపైన మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం గారు. నమస్తే అండి. బాగున్నారు మేడం? బాగున్నామండి. ఓకే. ఏంటి మేడం గారు, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర 2019 ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో కూడా ఇలాగే కోడికత్తి జరిగింది. ఇది అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏంటి ఈ రకమైన రాజకీయ పార్టీలు ప్రత్యర్థులుగా ఉండొచ్చేం కానీ ఇలా దాడులు చేసే పరిస్థితి రావడం అనేది అలా రాజకీయ కోణమా? ఇది ఏ విధంగా జరిగిందని చెప్పి మీరు భావిస్తారు యాజ్ ఏ హోమ్ మినిస్టర్? ఇప్పుడు ఫస్ట్ నుండి కూడా అండి, ప్రతిపక్ష నాయకులుగా జగన్ అన్న ఉన్న దగ్గర నుండి కూడా ఆయన ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ క్రమంలో ఎప్పుడు కూడా ఇక్కడ దాడులు జరిగినా, ఎలాంటి మాటలతో దాడులు జరిగినా, భౌతిక దాడులు జరిగినా కూడా జగన్ అన్న ఎప్పుడు ఎవరిని విమర్శించలేదు. వీళ్ళు చేశారని చెప్పి వాళ్ళని వ్యక్తిగతంగా ఆయన మాట్లాడింది లేదు. మేము ఎవరైతే జగన్ అన్న ప్రతినిధులుగా మేము ఉన్నామో మేము మాట్లాడుతున్నాం. ఏమని, ఇది ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది,
ఎలా ఎవరు చేయవలసి వచ్చింది, ఎందుకు చేస్తున్నారు, ఇది రాజకీయ కుట్ర లేకపోతే వ్యక్తిగతంగానా లేకపోతే ఇంకా ఏదైనా ఉందా అనేది ఆలోచనలన్నీ కూడా మేము విశ్లేషించుకోవడం, అలానే ప్రభుత్వ పరంగా హోమ్ డిపార్ట్మెంట్ పరంగా రకరకాల అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేతకి ఇచ్చే గౌరవం, ఆయనకు ఉండే ప్రతిపక్ష హోదా ఆయనకు ఉంటుంది, ఆయనకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఆ రోజున ఆయనకి ఇచ్చారు, చేయవలసిన భద్రత అంతా కూడా చేశారు. అలానే ఈ రోజున సీఎంగా అంటే ఈ రోజున మనం ఒక్కటి ఆలోచన చేస్తే ప్రస్తుత రాజకీయాల్లో నేను ఎప్పుడూ చూడలేదండి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని పట్టుకుని నోటికి వచ్చినట్టు, అది సోషల్ మీడియా కానివ్వండి లేదా ఎల్లో మీడియా కానివ్వండి లేదా ఇంకెవరైనా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు వారి స్థాయిని మర్చిపోయి నేను చిన్న కార్యకర్తనే అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నానా దుర్భాషలు ఆడడం అనేది నేను ఈ మధ్యనే చూశాను. అది చాలా అంటే రాజకీయాలలో అది చాలా చెప్పడానికి బాధాకరమైన పరిస్థితి అండి. అది అంటే ఆ పరిస్థితులు ఉండకూడదు. ఎందుకంటే మనము ఒక ప్రజాప్రతినిధిని గౌరవించాలి, అతని దగ్గర నుండి మనము ఏ విధంగా ప్రజలకి పని చేయించాలి, ఏ విధంగా ప్రజలకి లబ్ధి చేకూర్చాలనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఒక పాలసీ ఏదైనా పెట్టారనుకోండి, దానిలో తప్పులు ఉంటే ప్రతిపక్షం అనేది వేలెత్తి చూపించి ఇది తప్పు, ఇలా చేస్తే బెటర్ అని సజెషన్స్ ఇవ్వాలి. అంతేగానండి వ్యక్తిగతంగా మాట్లాడేసి ఏదేదో అంటే ఇంకా అసలు ఆ భాషకి అర్థాలు అంటే చదువు రాని వాళ్ళు మాట్లాడుకుని అంత హీనమైన, ఇంకా చెప్పాలంటే చదువు రాని వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు. 2009లో మీరు ఎమ్మెల్యేగా టీడీపీలో ఉన్నారు గోపాలపురం నియోజకవర్గం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ తేడా ఏమైనా గమనించారా? అంటే మీరు ఇప్పుడు పార్టీ వేరే పార్టీలో ఉన్నారు కానీ అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి వైఖరి ఇదే విధంగా ఉందా? అప్పటికిప్పటికి ఆ తేడా ఏంటంటారు? అంటే బేసికల్గా నేను 2009లో పాలిటిక్స్లోకి రావడం అనేది వెరీ న్యూ అండి. దాంతో ప్రతిపక్షంలో ఉన్నాము, స్టడీ చేయలేదు అనుకుంటున్నాను. అంత పెద్దగా నిజంగా చెప్పాలంటే గమనించలేదు, అంతగా దగ్గరగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ట్రావెల్ చేసిన డేస్ అనేది చాలా తక్కువ అండి. కానీ ఈ రోజున ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీద రాళ్ల దాడి చేశారు అంటే ఇప్పుడు జనరల్గా కొన్ని సభలు జరుగుతాయండి, అది ప్రతిపక్ష నేత కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకెవరో పెద్ద మీటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఏదైనా మాట మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అక్కడ వింటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా కాస్త ఇరిటేట్ అయితే ఇదేంటబ్బా ఎట్లా మాట్లాడుతున్నాడు అని అక్కడ ఏదో ఒక పుల్ల మొక్క రాయి మొక్క ఏదో తీసుకుని అప్పటికప్పుడు ఇసిరింది వేరు, ప్రీ ప్లాన్డ్గా వచ్చి కావాలని ఇప్పుడు అక్కడ సీఎం గారి బస్సు మీద ఎంతో మంది ఉన్నారు, అంతమందిలో సీఎం గారినే టార్గెట్ చేసి ఆయన ఫోర్ హెడ్ మీద కొట్టేలాగా మరి అది రాయే వెళ్ళిందో ఇంకొకటి వెళ్ళింది అది షార్ప్గా ఇక్కడ ఫోర్ హెడ్ మీద తగిలింది అంటే అది ప్రీ ప్లాన్డ్ అండి ఫస్ట్. రెండోది వాళ్ళు ట్రైన్డ్, వాళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అయ్యైనా ఉండాలి లేదా ఏదైనా ఒక మంచి షూటింగ్ వచ్చిన షూటర్ అని అయి ఉండాలి. అలాంటి వ్యక్తుల వల్ల మాత్రమే అది సాధ్యమండి. ఇదంతా కూడా చూస్తుంటే మొన్న ఈ మధ్యనే కొన్ని ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్లేసెస్లో సిద్ధం అనే మీటింగ్ పెట్టారు. అసలు జన సందోహం ఎలా వచ్చారండి, లక్షల్లో వచ్చారు. సరే ఆ మీటింగ్స్ అయిపోయినాయి అనుకుంటే బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. బస్సు యాత్రలో ఏం జరుగుతుందండి, ఎక్కడ వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా ఎంత ఎండ ఉన్నా ఎంత వర్షం ఉన్నా అది హైవే అవనివ్వండి ఏది అవనివ్వండి జన సందోహం ప్రజాభిమానం మరి అలాగా సాంద్రంలాగా ఆయన వెంట నడుస్తూ ఉంటే ఈ రోజున ప్రతిపక్షాలకి మరి కునుకు పట్టట్లేదు, కంటికి నిద్ర రావట్లేదు. అంతే కదండి, ఖచ్చితంగా కునుకు పట్టట్లేదు. వాళ్ళకి కడుపు మంట పెరిగిపోతుంది. వాళ్ళకి ఏంటి ఒకటే ఏము, అటు జనసేనకైనా ఇటు తెలుగుదేశానికైనా అటు బీజేపీకైనా ఖచ్చితంగా జగన్ అన్నని
అధికారంలోనే దించాలి, వీళ్ళు అధికారంలోకి రావాలి. ఇదే ఒక ఏం. ఈ 3 జెండాలు కలిసి అదే ఒక ఎజెండాగా పెట్టుకున్నారే తప్ప ఈ రోజున ప్రజలకి మనం ఏం చేస్తాం అనేది చెప్పే పరిస్థితి వాళ్ళకి లేదు. ఆ కారణం చేత వీళ్ళు ఏం చేస్తున్నారు, పాప నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు జనసేనతో మనం పొత్తుకుపోతే, జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారి వెనకాల చాలా క్యాడర్ ఉంది, అదంతా కూడా ఇది ఒక ఓట్ బ్యాంక్ డైవర్ట్ అవుతుంది, ఒక ప్రభంజనం వచ్చేస్తుంది, మొత్తం ఇంకా అసలు అధికారంలోకి రావడానికి చాలా ఈజీ వే అని చెప్పేసుకుని ఆయన కలుపుకున్నారు. కలుపుకున్న తర్వాత ఆయన ఊహించినంతగా ఏ ప్రభంజనము రాలేదు, ఉన్న కొంతమంది ఓటర్స్ కూడా జారిపోయారు. రెండోది ఇంకా ఇక్కడ నుండి ఇది అవ్వట్లేదు, పని అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ బీజేపీని తెచ్చుకున్నారు. బీజేపీ వచ్చిన తర్వాత కొంతమంది జారిపోయారండి. అంటే ఈ రోజున వాళ్ళు జారిపోవడం వల్ల ఏమవుతుంది, రోజు రోజుకి కూడా వైసీపీ గ్రాఫ్ పెరగడం, జగన్ అన్న చేసిన పరిపాలనకి ప్రజల్లో ప్రజాభిమానం వలన ఇంకా ఆయన చేసే బస్సు యాత్రలకి ప్రజాదరణ లభిస్తుంది. ఇది తట్టుకోలేని వీరు కడుపు మంటతో ఫ్రస్ట్రేషన్తో ఈ రోజున ఇలాంటి భౌతిక దాడులకు దిగడం అనేది చాలా బాధాకరం అండి. చంద్రబాబు గారు ఒక పాయింట్ అంటారు, రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే ప్రభుత్వ శాంతి భద్రతల విభాగం నిద్రపోతుందా, ఏం చేస్తుంది, ఈ గవర్నమెంటు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వమే కదా, ఎందుకు చేయలేకపోయారు, ఆ వైఫల్యం మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని విమర్శిస్తారని చెప్పి చంద్రబాబు గారు సాక్షాత్తు అంటున్నారు. మీరు యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా మీరు అంటారండి. ఎందుకన్నారు, రాజకీయంగా వీళ్ళు కుట్రలు చేస్తున్నప్పుడు, రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా విమర్శలు చేయడం అనేది సహజం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వడం జరిగింది, ఎక్కడా కూడా భద్రతా లోపం అనేది లేదు. కానీ ఇక్కడ వీళ్ళు పాయింట్అవుట్ చేసేది ఏంటంటే, అక్కడ ఏదైతే బస్సు యాత్ర స్టార్ట్ అయిన దగ్గర నుండి నిన్న కృష్ణా జిల్లాలో ప్రవేశించేంత వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇలాంటి సంఘటనలు జరగలేదండి. ఇక్కడ ఎందుకు జరిగింది, సరే అది ఆలోచన చేస్తే ఇది ఫస్ట్ ఎవరి నియోజకవర్గం, దేవినేని ఉమా నియోజకవర్గం. ఇలాంటి చావు తెలివితేటలు, ఇలాంటి కుట్ర రాజకీయాలు, ఇలాంటి దాడులు చేసే సంస్కృతి ఎవరికి ఉంది, వీళ్ళకే ఉందండి. స్వయాన పిల్లనిచ్చిన మామని ఎన్టీ రామారావు గారు మరి ఆయన పార్టీ నుండి ఆయన పదవిని లాక్కున్న తర్వాత ఆయన మీదే స్వయంగా రాళ్లతోనూ చెప్పులతోనూ దాడి చేయించిన ఘనత వీళ్ళది కాదేంటండి. ఈ రోజున మళ్ళీ ముఖ్యమంత్రి గారి మీద ఈ విధంగా రాళ్లతో దాడి చేసి ఆయన గాయపరిచింది కాకుండా దొంగ అని అరిచే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. అంటే చేసింది వాళ్ళని తెలుసు. ఎక్కడ ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టమండి, ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, సీరియస్గా తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారి మీద దాడి అంటే ఆషామాషి విషయం కాదండి, చాలా సీరియస్గా తీసుకున్నాం. అక్కడ ఒక సిట్ని ఏర్పాటు చేసాం, అక్కడ ఆల్రెడీ 4 ఫైండ్ అవుట్ చేసాం. వాళ్ళ ద్వారా ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరు చేయించారు, ఎవరు ఎందుకు వెనకాల ఉన్నారు అనేది వస్తుంది. ఘటన జరిగి 24 గంటలైనా కూడా ఇప్పటికీ కూడా ఆ కేసులో పురోగతి లేదంటారు. నేను చెప్తున్నాను కదండి, ఆల్రెడీ సిట్ ఫామ్ చేసాము సిపి అండర్లో విజయవాడ. అక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతనే 4 ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది కదండి, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి ఎవరు వారి వెనకాల ఉన్నారు, వాళ్ళే చేశారా, ఎందుకు జరిగింది అనేది. కానీ ఇదైతే పక్క ప్రీ ప్లాన్డ్ అండి. ఇదైతే మీకు ఏ పార్టీ అని అనుమానం ఉందా, పలానా పార్టీ ఇలాంటి పార్టీ అనేం లేదండి. పార్టీ అనేముంటుంది అక్కడ. ఇప్పుడు జగన్ అన్న సింగిల్గా పోటీకి వస్తున్నారండి. చంద్రబాబు గారు నేను అన్నారు, గాజువాకలు అంటున్నారు, టీడీపీ మీద టీడీపీ వైపు మళ్ళిస్తున్నారు, వస్తా విజయవాడ వస్తా చూస్తా అంతా బయట పెడతాను అంటున్నాడు. సరే అండి, ఆయన బయట పెడితే ఇంకా హ్యాపీ కదా, ఆయన మనుషులు ఎవరన్నా ఉంటే అదేమి ఇబ్బంది లేదు. అది కాదండి, మేమేమంటామంటే ఈ రోజున ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది. ఆ దాడి జరగడం అనేది చాలా బాధాకరం. ప్రతి ఒక్కరూ కూడా మానవత్వంతో ఆ దాడిని ఖండించాలి ఫస్ట్. అది లేదు, దాన్ని వక్రీకరిస్తున్నారు, అది బాధాకరం. ఇంకా ఇప్పుడు వక్రీకరించవలసిన అవసరం ఏంటి మీకు? మీరు చేయనప్పుడు, మీ మనుషులు ఎవరు లేనప్పుడు మీరు వక్రీకరించవలసిన అవసరం ఏంటి? అది ఒకటి పక్కన పెడితే ఈ రోజున ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడికి
ఈ రోజున మొత్తం అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి ఇలాంటి రాజకీయాలు, ఇలాగ భౌతిక దాడులు చేసే రాజకీయాలు ఆరోగ్యకరం కాదు. ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవి ఇలాంటివి ముందు ముందు ఉండకూడదు అనేది ఖండన ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే రేపటి రోజున ఇంకొకళ్ళ మీద జరగకుండా ఉండాలంటే అందరం కలిసి ఒక మాట మీద ఉండాలి. అది కాకుండా ఏదో కావాలని మీరే చేసేసుకుంటున్నారు, ఎందుకు చేసుకుంటారండి? ఇప్పుడు వీళ్ళు అంటున్నట్టు లేకపోతే వీళ్ళు ఏమన్నా చేసుకున్నారంటే గతంలో మరి తిరుపతిలో అలిపిరి దగ్గర జరిగిన సంఘటనలో మరి వీళ్ళే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి మీద దాడి జరిగింది, చంద్రబాబు గారి మీద తిరుపతిలో జరిగింది, అలిపిరిలో జరిగింది, ఇంకా మూడు ప్రాంతాలను కోట్ చేస్తున్నారు చంద్రబాబు గారు. ఈ 3 ప్రాంతాల్లో కూడా నా పైన కూడా దాడి జరిగిందని చెప్పి అని అంటున్నారంటే దానికి రెలవెంటెడ్గా ఇంకోటి ఏంటంటే జగన్ గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎవరున్నారు? వెళ్ళానండి, టీడీపీ. అప్పుడు లాండ్ ఆర్డర్ కావాల్సింది ఎవరు మేడం? అప్పుడు వాళ్ళండి. దానికి ఆన్సర్ ఏంటంటారు? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా నాయకుడి మీద కోడికత్తితో ఎయిర్పోర్ట్లో దాడి చేస్తే మేమే చేయించుకున్నాం అన్నారు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు అన్నట్టుగా మేము చేయించుకున్నాం అనుకుందాం అండి, కాసేపు ఉపయోగం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈ రోజున కూడా రాళ్ల దాడి మేమే చేయించుకున్నాం అన్నారు, ఉపయోగం ఏంటండి? ఇప్పుడు ఓడిపోతున్నామనే భయంతోనే వైఎస్ఆర్సీపీ చేసిన పెద్ద రాజకీయ ఎత్తుగడని చంద్రబాబు అన్నాడు. ఒక గంట క్రితమే చింతనే ప్రభాకర్ కూడా విజయవాడలో మీటింగ్ పెట్టి అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు సింపతి గెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందండి? ఎవరికి ఉంది? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న వీళ్ళకి, సీనియర్ సిటిజన్ అయిపోయానని బాధపడుతున్న వీళ్ళకి, ఈ రోజున వీళ్ళు ఎక్కడైనా మీటింగులు పెట్టుకుంటుంటే జాతీయ అధ్యక్షుడు హోదాలో ఉండి మరి వేలల్లో కూడా జనం హాజరు కాని వీళ్ళకి సింపతి అవసరం అండి. మా జగన్ అన్నకి ఏం అవసరం అండి? ఈ రోజున జగనన్న ఎక్కడన్నా మీటింగ్ పెడుతున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా జనం ఎలా వస్తున్నారండి? ప్రజలకి ఎలా ఉంది అభిమానం? ఈ రోజున ఈ అభిమానాన్ని జగనన్న సంపాదించుకున్నారంటే ప్రజల నుండి ఈ 5 సంవత్సరాలుగా ఆయన అందించిన పరిపాలనే కారణం అండి. ఈ రోజున సంక్షేమ పథకాల రూపంలో ప్రతి కుటుంబంలో కూడా ఆయన వారి అవసరాలు తీర్చారు. వాళ్ళ కష్టాలలో నేను ఉన్నానన్నాడు. అందుకని ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక అభిమానాన్ని, ఒక ప్రేమని, ఆప్యాయతని జగనన్న సంపాదించుకోవడం జరిగిందండి. జనం లేకపోవడం వల్ల, ఈ ఇరిటేషన్ వల్లే వైసీపీ కొత్త నాటకానికి తెరలేపింది అంటున్నారు. వరలరామి గారు కడుగు ముందు వేసి తక్షణమే రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వంతి గారు ఆ శాఖకి రాజీనామా చేసి ప్రజలకి క్షమాపణ చెప్పాలి, శాంతి భద్రతలు కాపాడలేకపోతున్నాం మేము. శాంతి భద్రతలకి ఎక్కడ లోపం లేదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి దాడి జరిగే పరిస్థితి పోలీస్ సెక్యూరిటీ కరెక్టే అండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, సీఎం గారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీలో ఎటువంటి లోపము లేదు. మేము అంటే ప్రతిదీ కూడా సీఎం గారు అంటే మాకు విఐపి, ఆయన్ని మేము బాగా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఆయనకి ఇవ్వాల్సిన భద్రత ఈ మధ్య కాలంలోనే అసెంబ్లీలో కూడా మేము బిల్ పెట్టున్నాము, భద్రత కూడా పెంచున్నాము. అన్ని విధాలుగా ఆయనకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ మేము ఇస్తున్నప్పుడు, సెక్యూరిటీ మేము ఇస్తున్నప్పుడు, ఎక్కడ శాంతి భద్రతకి ఎక్కడ విఘాతం కలగనప్పుడు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు ఏంటండి? సరే, వాళ్ళు ఎంతసేపు కూడా ఒక ప్రతిపక్షం కాబట్టి ఏదో ఒకటి బురద వెయ్యాలి కాబట్టి రక్షణ లేదు అంటే ఎవరి వల్ల లేదండి, ఎవరి వల్ల లేదు. మీరు చేసే పనులన్నీ చేసేస్తా ఉండి మీరు ఇప్పుడు ఈ సీఎం గారి మీద దాడి జరగడానికి ముందు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూడండి. వెళ్ళండి, కొట్టండి, నిలదీయండి, కడగండి, రాళ్ళయ్యండి, రప్పలయ్యండి అని ఎవరు మాట్లాడారండి? అవును. ఇప్పుడు మీరు ఒక ప్రతిపక్ష నేతగా ఉండి, ఒక సీనియర్ లీడర్ గా ఉండి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా? మీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధానం ఇదేనా? ఏంటండి ఈ మాటలేంటి? అవును, ఎవరో ఒకరికి అనిపిస్తుంది ఖచ్చితంగా. మీరు మాట్లాడే మాటలు ఎవరో ఒకళ్ళు ఆలోచనల్లో పడి ఆ విధంగా వచ్చారు. ఇదంతా కూడా మామూలుగా రాలేదండి. మీ మాటలకి రెచ్చిపోయే ప్రీ ప్లాన్ గా వచ్చి చేశారు. మీరే అంటాను మేము చంద్రబాబు నాయుడు గారు కేసు రిజిస్టర్ చేయొచ్చుగా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మరి? అలాంటప్పుడు
ఒక ప్రేరేపణ జరిగి రాష్ట్ర ప్రజల్ని శాంతి భద్రత విఘాతం కలిగే పరిస్థితి ప్రారంభం చేస్తారు. ఇప్పుడు మామూలు ఇది మేము నిజంగా ఆయన మాటలకి అందరూ కూడా టెంప్ట్ అయ్యి ఇలా చేశారు అని మేము మాట్లాడుతున్నామండి. ఇదే విధంగా మేము కేసు ఫైల్ చేసామనుకోండి, కావాలని అదిగో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. మేము ప్రతిదానికి కొంత సమయం ఉంటుందండి. అది ఇన్వెస్టిగేషన్లో నిజంగా చేసిన వ్యక్తి ఈ మాటలకే ప్రలోభపడి చేశాడు అంటే ఖచ్చితంగా కేసులు ఫైల్ అవుతాయండి. అంటే రాజకీయ పార్టీలు ప్రజలకి ఏం చేస్తామని చెప్పాలి తప్ప తిరగబడండి కొట్టండి అనే పదాలు వాడటానికి ఏ రాజ్యాంగం ఈ హక్కు కల్పించింది ఈ రాష్ట్రం, దేశంలో, ప్రపంచంలో కానీ? మరి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చెప్పిన పదాలు నిన్న జరిగిన సీఎం గారి జరిగిన ఘటనకి మరి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళేశారని చెప్పండి. మరి అది ఎవరు చేసి ఉంటారన్నది ప్రశ్న ఉత్పన్నం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసారా అని ఆయనకి ఆయనే చెప్తున్నారు. అంతేనండి, ఎక్కడైనా రాళ్ళు కనపడినాయా లేదా రాళ్ల వల్ల ఆయనకైనా దెబ్బలు తగిలినాయా అండి? అవి ఉండవు, అవి కనపడవు అండి. రాళ్ళు కనపడవు, రాళ్ల వల్ల తగిలిన దెబ్బలు కనపడవు, కానీ రాళ్ళు మాత్రం పండి అని చెప్తారు. ఇది వాళ్ళ దగ్గర ఉన్నది. అంటే ఎంతసేపు కూడా ఒక 4 ఛానల్స్ 2 పేపర్లు పెట్టుకుని ఆ 2 మాటలు మాట్లాడేసి ఇంకా ఆ 2 మాటలే ఆ పైనుండి కింద వరకు అందరు అదే మాట్లాడతారండి. మాట్లాడడం వల్ల ఏదో మేము గ్లోబల్ ప్రచారం చేసేసామని ఫీల్ అవుతుంటారు. ఈ రోజున వాళ్ళు ఎన్నికల సమయం దగ్గర పడిందండి. సరే, మా పాలన నచ్చలేదు అనుకుందాం, వాళ్ళు ఏం చేస్తారో చెప్పమానండి. వాళ్ళు మేము ఇది మీకు మంచి చేయాలనుకుంటున్నాం అని చెప్పమానండి. చెప్పడానికి కూడా లేదు వాళ్ళ దగ్గర. ఈ రోజున ఏదైతే 5 సంవత్సరాలుగా జగనన్న ప్రజలకి పరిపాలన అందించారో, ఏదైతే సంక్షేమ పాలన అందించారో ఆ పాలనని అమ్మఒడి 2 ఇస్తాం, లేకపోతే చేయూత ఎంత ఇస్తాం అంటే ప్రతిదీ ఒక్కొక్క పథకాన్ని కూడా డబుల్ చేస్తాం, త్రిబుల్ చేస్తాం అని చెప్పుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారే తప్ప వాళ్ళ సొంతంగా ఈ పథకాన్ని తీసుకొచ్చి మీకు మంచి చేస్తామని ప్రజలకు చెప్పే స్థాయిలో వాళ్ళు లేరండి. అది వాళ్ళ పరిస్థితి ఈ రోజున. పవన్ కళ్యాణ్ గారు కూడా సాక్షాత్తు ఒక యువకుడిని గుంటూరు జిల్లా రేపల్లో కాల్ చేస్తే ఈ ముఖ్యమంత్రికి ఏమైంది, ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోలేదు, ఈ రాష్ట్రంలో ఆయన రాయి తగిలితే రాష్ట్రం అంతా తగిలినట్టు అనుకోవాలా అని పవన్ కళ్యాణ్ అంటాడు నిన్న తెనాలిలో. ఏమండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేసిన పరిస్థితులు అయితే ఆంధ్ర రాష్ట్రంలో లేవండి. ప్రతి ఒక్కరి పట్ల ప్రతి ఒక్క సమస్య పట్ల స్పందించారు, ఆ కుటుంబాలకి అండగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన న్యాయాన్ని కూడా చేయడానికి అక్కడ ప్రతి ఒక్కరిని కూడా బాధ్యతలు ఇచ్చి వాళ్ళతో నడిపించడం జరిగింది. ఈ రోజున చాలామంది చిన్న కుటుంబాలలో ఇబ్బంది పడి లేదా ఏదో కారణాల చేత వాళ్ళు మరణానికి గురై ఆ కుటుంబం ఆధారాన్ని కోల్పోతే ఈ రోజున ప్రభుత్వమే వారికి అండగా ఉంది తప్ప ఈ ప్రతిపక్షాలు ఎక్కడ అండగా లేవు. ఆ కష్టాన్ని కూడా వీళ్ళు రాజకీయంగానే వాడుకున్నారు తప్ప ఏ రోజున ఆ కుటుంబాలకు అండగా నిలబడింది ఈ ప్రతిపక్షం లేదండి. ఒక పక్క చంద్రబాబు గారు, మరో పక్క భువనేశ్వరి గారు నిజం గెలవాలంటారు. ఏంటి ఆ నిజం గెలవాలంటే గవర్నమెంట్ 2019 ముందు టీడీపీ అధికారంలోకి ఉంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిజం గెలవదంటే ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా నిజం నమ్మలేని పరిస్థితిలో ఉందని చెప్పి అనుకోవాలా? ఆ నిజం గెలవ టైటిల్ని ఒక మహిళగా మీరు ఎలా అర్థం చేసుకుంటారు? నిజం అంటే వాళ్ళ దృష్టిలో ఏ నిజం అనేది ముందు వాళ్ళు క్లారిటీ ఇవ్వాలండి. ఓకే, వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పుడు వైసీపీ చెప్తే అబద్ధాలు కాబట్టి టీడీపీ చెప్పిన నిజాలు అనేది వాళ్ళ భావంలా కనిపిస్తుంది. అంటే ఈ రోజున రాష్ట్ర ప్రజల్ని ఎవరిని కదిపినా కూడా నిజం అంటే విశ్వసనీయత అంటే ఎవరు, అబద్ధం అంటే ఎవరు అని అడిగితే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. లేకపోతే ఒకసారి గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది. ఈ రోజున విశ్వసనీయతకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నది, చెప్పింది చెప్పినట్టు చేసింది, మీ కుటుంబాలలో మీకు అండగా ఉంది ఎవరమ్మా అని అడిగితే జగనన్న అని చెప్తారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ రోజున మరి ప్రతి ఒక్కరి కుటుంబాలలో వారి అవసరాలకి అండగా నిలబడిన ఒక అన్న కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, కొడుకు కానివ్వండి, మనవడు కానివ్వండి, మేనమామ కానివ్వండి, జగనన్న మాత్రమే. ఈ రోజున అంత అంటే ముఖ్యమంత్రి స్థానంలో చాలామంది ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రులు పనిచేశారండి. అందరినీ ముఖ్యమంత్రి గారు అనేవారు.
రాజశేఖర రెడ్డి గారిని ఒక్కనే రాజన్న అనేవారు. అవును. తర్వాత కాలంలో జగనన్న అని ఇన్ని రూపాలలో ఓన్ చేసుకున్నది జగనన్నని మాత్రమే అండి. అంతకుముందు ముఖ్యమంత్రులను ఎవరిని కూడా ముఖ్యమంత్రిగానే అట్లాగా టచ్ మీ నాట్ అన్నట్టే చూసేవారు. కానీ ఈ రోజున జగనన్నని ఒక కుటుంబ సభ్యుడిగా ఓన్ చేసుకున్నారు. అదండి జగనన్న గొప్పతనం. ఈ రోజున అంటే ముఖ్యమంత్రిగా ఉండి పథకాలు ఇచ్చేసామంటే సరిపోదండి. ఆ పథకాల వల్ల ఆ కుటుంబంలో ఏ కష్టం తీరింది, ఏ కష్టాన్ని గుర్తించి అందించారు అన్నది అక్కడ ముఖ్యమండి. అక్కడ కనెక్ట్ అయిందండి ఈ రోజున ముఖ్యమంత్రి గారికి ప్రజలకి మధ్యన ఉన్న బాండింగ్ అది. ఓకే మేడం. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన మాత్రమే కొనసాగుతుంది. వైసీపీ పని అయిపోయింది, వచ్చేది కూటమి అని చెప్పి పదే పదే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి జగన్ మీ ఊర్లోనే ఇప్పుడు తాడేపల్లిగూడలో జరిగిన సభలోనే జెండా సభలో చెప్పాడు. ఏకవచనం, ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పదవి వ్యక్తి ముఖ్యం కాదు, ఆ పదవిని పట్టుకుని ఏకవచనం పిలిచే రైటు ఏ వ్యవస్థలో ఉందని చెప్పి మీరు భావిస్తున్నారు? వీళ్ళు రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళండి, ఎథిక్స్ లేని వాళ్ళు. వీళ్ళందరూ మాట్లాడే మాటలకి మనం ఆన్సర్ చెప్పాలంటే ఇంకా పదాలు సరిపోవండి. ఎందుకనంటే ఈ రోజున నేను స్టార్టింగ్లోనే మీకు చెప్పా, ముఖ్యమంత్రి గారి మీదన నేను ఎప్పుడూ చూడలేదు ఈ విధంగా మాట్లాడడం అనేది. అంటే ఎక్కడి నుండి వస్తుందండి ఈ సంస్కృతి? ఈ నాయకులు మొదలు పెడుతున్నారు, ఈ నాయకుల దగ్గర నుండి కార్యకర్తలు అంతే వాళ్ళు ఫాలో అవుతున్నారు. వీళ్ళు రెచ్చిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా డబుల్ చేస్తున్నారు. అంటే ఈ రోజున ముఖ్యమంత్రిగా నువ్వు ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి. ఇవ్వలేదు సరే, కనీసం ఒక వ్యక్తిగానే ఇవ్వాలి. అది లేదు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి, ఇప్పుడు మీతోనే నేను మాట్లాడుతున్నానండి, నువ్వు అని ఏకవచనంతో మాట్లాడితే మీరేమంటారు? తిరిగి నువ్వు అంటారు. అది నేను మీరు అని మీకు మీ గౌరవం ఇచ్చిన రోజున మీరు తిరిగి గౌరవం ఇస్తారు. అంటే గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారండి, ముందుకే అంటే ముఖ్యమంత్రి గారు అని లేకుండా అసలు ఎంత దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారంటే అంత భయంకరంగా మాట్లాడి ఎంతసేపు కూడా వీళ్ళ మాటలు అదేదో సినిమాల్లో ఉంటాయి కదండి, డైలాగ్స్ ఎవరు రాసిస్తారు. ఇంకంటే అవి చెప్పినప్పుడు కొంతమంది పిల్లలు, కొంతమంది ఓట్లేని పిల్లలు, కొంతమంది ఓటున్న పిల్లలు, ఆ ఫ్యాన్స్గా ఉన్న వాళ్ళు కొంచెం కేరింతలు కొడతా ఉంటారు. ఆ కేరింతల్ని ఇవన్నీ కూడా చాలా బాగుంది అనుకుని ఈయన కూడా పాపం ఇంకా మాట్లాడేసి ఆ ఉన్న పరువును పోగొట్టేసుకుని ప్రజల్లో ఇంకా ఉన్న గ్రాఫ్ని కూడా తగ్గించేసుకున్నారండి. ఈ రోజున వాళ్ళు మాట్లాడే మాటలే వాళ్ళకి మైనస్ అవుతున్నాయండి, వాళ్ళు చేసే పనులే వాళ్ళకి మైనస్ అవుతున్నాయి. వాళ్ళు సిన్సియర్గా ప్రజలకి ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చెప్తే ప్రజలు నమ్మితే వాళ్ళకి ఓటేస్తారు. 2019లో పసుపు కుంకుమ ఇచ్చాడండి ఎవరు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు. ఎవరు నమ్మారండి? నమ్మలే. మళ్ళీ జగనన్నకి ఓటేశారు పసుపు కుంకుమ తీసుకుని. ఈ రోజున మనం మంచి చేసాము, మంచి చేస్తాము అని నమ్మితే ప్రజలు మనకే ఓటేస్తారండి. ఈ రోజున మనం ఏదో చెప్పేసాము, లేదా మేము కూటమిగా ఉన్నాము, మాకు 3 జెండాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో జెండాలు ఉన్నాయి, భయపడిపోతున్నారు అంటున్నారుగా. కూటమి అంతా వైసీపీ భయపడిపోతుంది కూటమి ఎఫెక్ట్ వల్ల. సరే అండి, ఇంకెందుకండి ఒక నెల రోజులు ఆగితే ఎవరి కోట పగిలిందో, ఎవరి కోటలు బీటలు బారాయో, కూటమి పగిలిందో మేము పగిలామో తెలిసిపోద్ది కదండి. ఈ రోజున బద్దలు చేస్తామంటున్నారు వైసీపీ, సాధ్యపడుతుందంటారా? పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ పరుగులు తీపిస్తాను. అదేనండి, ఇప్పుడు మేము మా టార్గెట్ ఏంటి? 175లో కుప్పము ఉంటుంది, పిఠాపురం ఉంటుంది, అదేంటండి మంగళగిరి ఉంటుంది, అన్నీ ఉంటాయి. 175 అన్న తర్వాత ఈ 3 పక్క నుండి మళ్ళీ మిగిలినవి లేకుండా మిగిలిన మాత్రమే ఉండవు కదండి, అన్నీ ఉన్నాయి. 175 మాది టార్గెట్. ఆ 175లో మేము ఎన్ని గెలుచుకుంటామో, ఎలా గవర్నమెంట్ ఫామ్ చేస్తామో అనేది చూస్తారు కదండి. మేడం 4 సంవత్సరాలు అంటే ఫైనల్గా ఈ సబ్జెక్ట్లో ఈ సీఎం గారి దాడి ఘటనలో ఫైనల్గా ప్రధాన నిందితులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎప్పటిలోపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది? మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడతారా? ఇది రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించారు కాబట్టి సుమోటోగా కేసు తీసుకుంటారా? ఇప్పుడు 4 ఆల్రెడీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళే చేశారు, వాళ్ళే తప్పిదం చేశారని ఒప్పుకుంటే ఒక పద్ధతి అండి.
లేదు ఎవరో ప్రొవోక్ చేయడం వల్ల చేసాము అంటే ఇంకొక పద్ధతి అండి. ప్రొవోక్ చేసిన వాళ్ళని వదిలిపెట్టం కదా, ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. అది మీరా నేనా చంద్రబాబు నాయుడు గారు అనేది వాళ్ళు ఇచ్చిన ఆధారాలను బట్టి కదా, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి ఉంటుంది. దాని మీద అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసే స్థాయికి దిగజారిపోయారు అంటే ఇది కుట్ర రాజకీయం కాకపోతే ఏమనాలండి? ఈ రోజున ఎన్నికల సమయంలోనే ఎందుకు చేస్తున్నారు ఇలాగా? ఇప్పుడు కోడికత్తి గురించి మాట్లాడారు. కోడికత్తికి వాళ్ళు ఏదైనా ఒక పాయిజన్ పెట్టి ఏదైనా చేసుంటే ఏంటి పరిస్థితి? అదే కదా, నిన్నటి రోజున రాయో ఇంకో ఏదో ఇసిరారు, అది ఫోర్ హెడ్ మీద తగిలింది కాబట్టి ఓకే. అదే కన్ను మీద కొంచెం కిందకి, ఇప్పుడు సరే వీళ్ళు ఏమంటారండి, అదేదో దండకి ఉన్న ఏదో తీగ ఏదో తగిలిందంట. వెంటనే జగన్ గారు కోపడ్డారట. కోపడి పక్కన ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఆయన చేతితో పొడిస్తే ఆయన తలకు తగిలిందని చింతనే ప్రభాకర్ గారు కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్లో చెప్తాడు ఈ పదాలు ఇవన్నీ. ఇప్పుడు సరే అండి, దండకున్న తీగే గుచ్చుకుందా అనుకుందా అండి కాసేపు, అది సీఎం గారి వరకు ఆయన గాయం. మరి వెల్లంపల్లి గారికి ఎలా అయిందండి గాయం? ఏంటి సీఎం గారు కోప్పడితే గాయం అయిపోయిందా, లేకపోతే వెనక్కి ఇలా చేత్తో అంటే గాయం అయిపోయిందా? ఏ విధంగా కన్నుకి గాయం అవుతుందండి? తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలండి. వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే తమ్మిని బమ్మిని చేయగలిగే సమర్థులు వీళ్ళు, లేనిపోని అన్ని కూడా సృష్టించగల సమర్థులు వీళ్ళు. దయచేసి ప్రజలకి మంచి చేసే విషయంలో అయినా నిజాలు మాట్లాడితే మంచిదండి. వీళ్ళు ఒక మహిళ హోంశాఖ మంత్రి అయ్యారు మీరు. 4 సంవత్సరాల 10 నెలలు ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా కొనసాగుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో అంతకుముందేమో మీరు ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు, తర్వాత ఇప్పుడు హోంశాఖకు వచ్చారు. మన ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల మహిళలకి భద్రత లేదు, భద్రత కరువైంది, రక్షణ లేదు అని చెప్పి రకరకాల ప్రతిపక్షాలు సహజంగా మీరు అన్నట్టే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తారు. కానీ కొన్ని ఘటనలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఒక మహిళా హోంశాఖ మంత్రిగా ఏం చేశారనే ప్రశ్న ఈ రాష్ట్రంలో ఉత్పన్నమవుతుంది. దాని మీ నుండి ఎలాంటి సమాధానం వస్తుంది? మన ఆంధ్ర రాష్ట్రంలో అండి మహిళల మీద కానీ చిన్నపిల్లల మీద కానీ యువతుల మీద కానీ గతంలో చాలా దాడులు జరిగాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దాడులు చాలా వరకు తగ్గాయండి. తగ్గడమే కాకుండా ఈ రోజున ఎక్కడైనా ఎవరైనా ఒక మహిళ కానీ ఒక యువతి కానీ లేదా చిన్నపిల్లల మీద కానీ ఎలాంటి అఘాయిత్యాలైనా జరిగితే వెంటనే స్పందించడం అనేది జరిగింది. గత ప్రభుత్వాలలో ఈ అవేర్నెస్ లేదండి. వాళ్ళ మీద దాడులు జరిగినా లేదా ఏమన్నా జరిగినా మనం బయటకు వస్తే మనం చెప్తే మన పరువు పోతుంది, మన కుటుంబ పరువు పోతుంది, లేకపోతే మనకి న్యాయం చేసేది ఎవరు, మన మీద దాడి చేసిన వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు కదా, ఇలాంటి భయాలు వాళ్ళకు ఉండేవి. కానీ ఈ రోజున జగన్ అన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హోంశాఖలో తీసుకొచ్చిన మార్పులు నిజంగా మరి అంటే గతంలో మనము ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నప్పుడు ఆ పరిధిలోనే మనం కంప్లైంట్ చేయాలండి. మనం ఏదో వేరే ప్రాంతానికి వెళ్ళాం, అక్కడ ఇబ్బంది పడ్డాం, కంప్లైంట్ చేయాలంటే ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ అని తిప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకుండా టైము వేస్ట్ చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకుని 0 ఎఫ్ఐఆర్ని తీసుకొచ్చారండి. ఈ రోజున ఎవరైనా ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది కలిగినా కూడా ఎక్కడైనా కేసు ఫైల్ చేసే అవకాశం కల్పించారు. రెండోది పోలీస్ స్టేషన్ అనేసరికి పోలీసులు అనేసరికి ప్రజలకి ఒకలాంటి భయం. ఒక వెళ్ళాము అంటే ఎంతవరకు న్యాయం జరుగుద్దా లేదా, మళ్ళీ వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా మాట్లాడతారు, మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఈ అన్ని భయాలు కొన్ని ఉంటాయండి ప్రజలకి. సామాన్య ప్రజలందరూ వెళ్ళలేరు. ఈ రోజున పోలీస్ స్టేషన్స్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ని మెయింటైన్ చేయాలని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్లోనే ఒక రిసెప్షన్ పెట్టి ఒక లేడీ కానిస్టేబుల్ని పెట్టి ఆమెని కొంచెం వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేలాగా మాట్లాడి వాళ్ళ కష్టాన్ని బాధని తెలుసుకునే విధంగా. అంటే ఈ రోజున ఎక్కడ ఎవరు ఇబ్బంది పడినా కూడా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు కంప్లైంట్ చేయొచ్చు, మీకు సత్వరం న్యాయం చేస్తామనే ధైర్యాన్ని మేము ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఎక్కడ ఎవరు ఇబ్బంది పడినా కూడా ఒకవేళ కొంతమంది బయటకు వచ్చి చెప్పడానికి ఇబ్బంది పడితే మేము ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. దాని ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేయండి, ఎక్కడ కూడా మీ
ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా అవేర్నెస్ కలెక్ట్ చేయడంలో చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయండి. అంతేకాకుండా దిశ యాప్ని తీసుకొచ్చాం. అది ప్రతి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. SOS బటన్ ప్రెస్ చేయగానే ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి పోలీసులు వెంటనే సహాయాన్ని అందించడం, వారిని అంటే పోలీసుల సహాయంతో వాళ్ళని గైడ్ చేసి వాళ్ళని కాపాడడం జరుగుతుందండి. ఈ రోజున విదేశాల నుండి ఇక్కడికి వచ్చిన యువతులు కూడా ఈ దిశ యాప్ని ఉపయోగించుకుని వారి ఇబ్బందులు పడిన పరిస్థితుల నుండి వాళ్ళ పోలీసుల సహాయంతో వాళ్ళని రక్షించుకోవడం జరిగిందండి. అంటే ఈ రోజున దళితులే కాదండి, మహిళలే కాదు, దళిత మహిళలుగా ఉన్న వాళ్ళే కాదు, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా, ఏ మహిళ ఇబ్బంది ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా నష్టము కష్టం అనేది జరగకూడదు, వీళ్ళంతా కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఈ రోజున ముఖ్యమంత్రి గారు వారి కోసం ఆలోచన చేసే దిశ చట్టాన్ని రూపొందించాలని చెప్పి ఆలోచన చేసి దిశ బిల్ని 2 చట్టసభల్లో బిల్ పాస్ చేసిన తర్వాత అది ఇంకా కేంద్రంలో హోల్డ్లో ఉంది. దానికి కొన్ని కొర్రలు వేసి పంపిస్తున్నారు. మేము దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాం. అది ఫైల్ అటు ఇటు నడుస్తుందండి. ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ మాట్లాడతారు, మేము మహిళలకి పెద్దపీట వేసామని. ఈ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ దిశ చట్టాన్ని ఏర్పాటు చేయాలని దిశ బిల్లుని శాసన మండలిలోకి వచ్చినప్పుడు అక్కడ లోకేష్ గారు ఉన్నారు. దిశ బిల్లు పాస్ అయినప్పుడు ఆయన ఆ రోజున దిశ బిల్లు గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతనే కదండి దిశ బిల్లు పాస్ అయ్యింది. పాస్ అయిపోయిన తర్వాత దిశ వాటి కాపీస్ని తీసుకొచ్చి కొంతమంది మాజీ శాసనసభ్యుల్ని, కొంతమంది మహిళల్ని, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ పేపర్స్ అన్నీ కూడా చింపడం జరిగిందండి. అంటే వీళ్ళకి మహిళల మీద ఎంత గౌరవం ఉన్నదన్నది అర్థమవుతుంది. అంటే మహిళల కోసం మనం ఇంత చక్కటి చట్టాన్ని తీసుకురావాలని బిల్లు రూపంలో పాస్ అయిన దాన్ని వీళ్ళు చింపుతారండి. ఆ ప్రతులను చింపుతారా వీళ్ళు? తప్పు కదండి. అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా మహిళల పట్ల చిత్తశుద్ధి అనేది లేదు, వాళ్ళకి మంచి చేయాలనే ఆలోచన లేదు. ఎంతసేపు కూడా అక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది అని వేలెత్తి చూపెడుతూ ఏదైనా కుటుంబం ఇబ్బంది పెడితే ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగి రోడ్డు మీద పెట్టి దాన్ని రాజకీయం చేయడమే తప్ప ఆ కుటుంబానికి ఎలా అండగా ఉండాలి, ఆ కుటుంబాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాకుండా మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచన లేదు. ఈవెన్ మైనర్ బాలికలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఆ మైనర్స్ని అసలు మీడియా ముందుకు కానీ వాళ్ళ పేర్లు కానీ చెప్పడం జరగదండి. అలాంటి వాళ్ళ దగ్గరికి కూడా వీళ్ళు వెళ్ళిపోయి రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ప్రలోభ పెట్టేసి ఏదేదో చేసేయాలనే ఆలోచన. ఎంతసేపు కూడా వాళ్ళకి రాజకీయం తప్ప, రాజకీయ కోణంలో ఆలోచించడం తప్ప ఆ కుటుంబానికి మంచి చేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదండి. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా అది అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారు అందరూ కలిసి వచ్చిన ఏమీ ఉద్ధరించేది లేదనేది వాళ్ళకి అర్థమైంది. ఈ రోజున మాకు జెండాలు ఎక్కువ వద్దండి, మాకు ఒక జెండా చాలు, ఒక ఎజెండా చాలు, మాకు జగనన్న చాలు అని ప్రజలందరూ కూడా చాలా, మళ్ళీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, మేము వారికే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం, జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పడం జరుగుతుందండి. ఒక పాయింట్ చెప్పండి మేడం, మహిళలకి చేసామంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థ చాలామంది జెంట్స్ ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఈవేళ మహిళల్ని అక్రమంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల్ని వాళ్ళ రహస్య సమాచారాన్ని ఇతర రాష్ట్రాలు పంపించి అక్రమ రవాణా చేయడానికి కూడా ఈ మహిళా వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్పి పదే పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారి దాకా వచ్చారు. ఈవేళ ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్స్ ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ నెక్స్ట్ డే వస్తే సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు తొలి సంతకం అధికారంలోకి వస్తే చెప్తే చంద్రబాబు నాయుడు గారు 10,000 జీతం ఇస్తున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దన్న పార్టీలు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థకి 10,000 జీతాలు ఇస్తారంటే ఇది రాజకీయమా, నిజంగా వాలంటీర్ పట్ల ప్రేమ ఉందనుకోవాలి ఒక మహిళా నాయకురాలుగా చెప్పండి మీరు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది జగనన్న అండి ఫస్ట్. ఇంతకుముందు మన రాష్ట్రంలో ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు లేవు. మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఈ 2 వ్యవస్థలు లేవు. నిజంగా ఈ 2 వ్యవస్థలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం వల్ల నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటానండి, ఆలోచించినప్పుడు నిజంగా జగనన్నకి
దేవుడు చాలా మంచి తెలివితేటలు ఇచ్చారండి. ముందు చూపు అనేది చాలా అంటే ఎలా ముందు చూపు అనేది మరి ఆయనకి ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ అన్న ఒక డిసిషన్ తీసుకుంటే దానికి చాలామంది ఫస్ట్లో ఇది అవసరమా, ఇది ఎందుకు, ఇది ఇప్పుడు ఎందుకు అని ఇలాంటి విమర్శలు మన పార్టీ నుండి మన నాయకులు అనడం వింటాం. కొద్ది రోజులు పోయిన తర్వాత అయ్యో బాబోయ్ ఎంత ముందు చూపుతో చేశారు ఈయన, ఎంత ముందు చూపు ఉందా అని మళ్ళీ ఇదే నోర్లు మాట్లాడతాయండి. అయితే ఇదే నేను ఈ వాలంటీర్ వ్యవస్థలో చూశాను. వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు అండి అందరూ నాయకులుగా ఉన్న వాళ్ళందరూ ఎట్లా ఫీల్ అయ్యారంటే, ఇదేంటి వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తే ఇంకా మేము అవసరం లేదా అన్నట్టు మాట్లాడారు. సరే కొద్ది రోజులకి అనుకోని రీతిగా మన గవర్నమెంట్ ఫామ్ అయిన కొద్ది నెలలకి ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు వచ్చింది. కరోనా విపత్తు వచ్చినప్పుడు వాలంటీర్స్ అందరూ వారి క్లస్టర్లో ఎవరెవరు ఏ సిమ్టమ్స్తో ఉన్నారు ఐడెంటిఫై చేయండి, సర్వే చేయండి అంటే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరినీ క్వారంటైన్ సెంటర్కి తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళకి సదుపాయాలు ఇచ్చి మంచి ఫుడ్ ఇచ్చి ఇంకా వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఇంక్రీజ్ అయితే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఇలా కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి చాలా చక్కగా వాళ్ళు సర్వీసెస్ అందించి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ పక్కన పెట్టి వాళ్ళు రిస్క్ చేసి అంత చక్కగా సర్వీసెస్ అందించడం వలన మన ఆంధ్ర రాష్ట్రంలో చిన్న రాష్ట్రం అయినా కూడా మరి అప్పుడే ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ కూడా మనం మరణాల రేటుని తగ్గించి మరి అందరికీ కూడా వైద్య సదుపాయాలు సకాలంలో అందించి చక్కగా అందరినీ కాపాడుకోగలిగాం. తర్వాత వరదలు వచ్చినా లేదా ప్రకృతి విపత్తులు ఏమన్నా వచ్చినా ఏదొచ్చినా కూడా వాళ్ళని వాడి చక్కగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనము అందరికీ కూడా సేవలు అందించడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రభుత్వం నుండి వస్తున్న సంక్షేమ పథకాలు కూడా రాజకీయాలు లేకుండా కులాలు మతాలు చూడకుండా వాళ్ళకి అర్హతను బట్టి వాళ్ళకి చక్కగా ఇంటికి చేర్చడం. ఎందుకు టార్గెట్ చేశారు చంద్రబాబు గారు? అదే చెప్తున్నానండి. ఇంత చక్కగా వీళ్ళు సర్వీసెస్ అందిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మొదటి స్టేట్మెంట్ ఏంటండి, గోనె సంచులు మోస్తున్నారంట. సరే పోనీలేండి, వీళ్ళు గోనె సంచులు మోసేవాళ్ళే అనుకుందాం కాసేపు. ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పురుషుల లేని సమయంలో పురుష వాలంటీర్లు వెళ్ళి తలుపులు కొట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని అంటే ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయండి. అంటే అక్కడ మహిళలని అవమానపరిచే విధంగా మాట్లాడడం, ఇక్కడ వాలంటీర్స్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం. అంటే ఏదైనా వీళ్ళకి సాధ్యం అండి, ఏదైనా మాట్లాడేయగలరు. అదేనండి ఇలా మాట్లాడి మళ్ళీ వీళ్ళే ఈ వాలంటీర్సే మహిళలని అక్రమ రవాణా చేస్తున్నారంట వేరే ప్రాంతాలకి, వేరే రాష్ట్రం. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ అంటే పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర నిఘా వర్గాలు వీరికి సమాచారాన్ని ఇచ్చాయంట. మరి అంత కేంద్ర నిఘా వర్గాలు చెప్పట్లేదు, కేంద్ర నిఘా సంస్థ అన్నాడు కానీ పేరు చెప్పట్లా. అదేనండి, అంత కేంద్ర నిఘా వర్గాల సమాచారాన్ని ఈయనకి ఇచ్చినప్పుడు ఆ సమాచారంతో ఇక్కడ జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవచ్చు కదండి, బయట పెట్టవచ్చు కదా. మరి ఎందుకు బయట పెట్టట్లేదు అంటే వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది నిజమనేసుకుని ప్రజలు మోసపోయి వీళ్ళని నమ్మేసి వాలంటీర్స్ అందరిని ఏదో పక్కన పెట్టేస్తారనేది వీళ్ళ అపోహ. కానీ ఈ రోజున నిజంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండడం వలన క్లస్టర్ అనేది ఒక్కొక్క వాలంటీర్కి ఇవ్వడం వలన ప్రతి కుటుంబంలో అవసరాలను గుర్తించడం, అంటే వాళ్ళు ఎవరి చుట్టూరు తిరగవలసిన అవసరం లేకుండా వాలంటీర్సే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అవసరం తెలుసుకుని ఆన్లైన్ చేయించడం, వాళ్ళ సంక్షేమ పథకాలు వాళ్ళకి డైరెక్ట్గా రావడం అనేది, అంటే మధ్యలో దళారీ వ్యవస్థ అనేది లేకపోవడం అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారండి. అదే వారు కోరుకుంటున్నారు. ఎవరి చుట్టూరు తిరగాలి అనే ఆలోచన వాళ్ళకి లేదు. చక్కగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ దగ్గరికి వాలంటీర్స్ రావడం అనేది వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వాలంటీర్స్ ద్వారా ఎంత సర్వీసెస్ అందిస్తుంటే వీళ్ళ మీద ఎంత బ్లేమ్ చేసిన వీళ్ళు ఈ కూటమి ఈ రోజున మళ్ళీ మేమిస్తున్న గౌరవ వేతనం ఏదైతే ఉందో 5,000 రూపాయలు,
5,000 కాదు మీకు 10,000 ఇస్తామని చెప్పడం వెనకాల మరి ఇది రాజకీయమైన అనాలి కదండి. ఇప్పుడు వాళ్ళు రేపొద్దున్న వాళ్ళ ఓట్ల కోసం అంటే ఇన్ని రోజులు వాళ్ళు వేసిన నిందలు, వాళ్ళు వేసిన మరి మట్టి బురద ఇవన్నిటిని కడిగించుకోవడం కోసం ఈ 10,000 రూపాయలు వాళ్ళకి ఆశ చూపెట్టాలి. ఈ వాలంటీర్లు ఒకవేళ టీడీపీ కూటమి అధికారులకు వస్తే ఇదే వాలంటీర్స్ డోర్ కొట్టరా? ఎందుకంటే మొన్ననే ఒక వీడియో చూసానండి. టీడీపీ వాళ్ళే ప్రచారానికి వెళ్తూ ఒక లేడీ అంటుంది, అమ్మా మీకు వాలంటీర్స్ పెన్షన్ తెస్తున్నారా అని అడిగింది. తెస్తున్నారు. ఎన్నింటికి ఇస్తున్నారు? 5ంటికి ఇస్తున్నారు. మేము వస్తే 4:30కే తెచ్చిస్తామమ్మా వాలంటీర్స్ తో అంటుంది. అంటే ఒక అరగంట ముందు ఇస్తారంట అండి. మా వాలంటీర్ వ్యవస్థని వాళ్ళే వాడుకుని మళ్ళీ చేంజ్ కనిపించాలి కదా, అందుకు ఒక 1/2 అవర్ ముందు ఇస్తారట. అది అంత తెలివితేటలు ఉన్నాయండి వాళ్ళకి. ఓకే మేడం గారు, ఇంకో మీరు ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నికల సంగ్రామాలు బిజీగా ఉంటున్నారు, క్షణం తీరుకుంటలేదు. కొవ్వూరు కాన్స్టిట్యున్సీ నుండి గోపాలపురం కాన్స్టిట్యున్సీకి బదిలీ అయ్యారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకాశం జిల్లాలో సంతనోదలపాడు, కొండేపి, అలాగే మేరుగు నాగార్జున గారిని కొంతమందిని జగన్ గారు బదిలీ చేశారు. ఇట్లా మీలాంటి వాళ్ళందరూ కొన్ని నియోజకవర్గాలు బదిలీ లేనప్పుడు చంద్రబాబు గారు ఒక పోరాటం చేశారు. ఈ ఊరిలో చల్లని రూపాయి పక్క ఊళ్ళో చెల్లుతుందని. మరి మీరందరూ ఎక్కడో వేరే వేరే కాన్స్టిట్యున్సీలకి మీ పార్టీలో సర్వేల ప్రకారం మిమ్మల్ని అభ్యర్థులుగా పెట్టారు జగన్ గారు. మరి చంద్రబాబు గారు కూడా తీసుకొచ్చి చాలామంది అభ్యర్థుల్ని, పార్లమెంట్ అభ్యర్థులను పెట్టారు, ఎన్ఆర్ఐలను పెట్టారు, ఎమ్మెల్యే అభ్యర్థులను పెట్టారు. మరి ఆ రూపాయి అక్కడ చెల్లుతుందా? వాళ్ళ రూపాయలు చెల్లుతాయండి, మా రూపాయలు చెల్లవు. అది వాళ్ళ స్టేట్మెంట్. అంటే దాన్ని ఎలా చూడాలంటే మీరు మోడరేటర్గా ఉన్నారా వైసీపీ చంద్రబాబు గారికి, చంద్రబాబు గారు మీకు మోడరేటర్గా ఉన్నారా? ఎవరిని ఫాలో అవుతున్నారు? మమ్మల్ని ఆయన ఫాలో అవుతున్నారండి. ఒకసారి నేను ఇందాక చెప్పన్నాను, జగన్ అన్న పెట్టిన సంక్షేమ పథకాలని డబల్ చేస్తాం, ట్రిపుల్ చేస్తామని చెప్పేది ఈయన. తల్లికి వందనం అంటే అమ్మఒడి, ఆడబిడ్డ నిధి అన్నారు, అది చేయూత, గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 బండ్లు గ్యాస్ బండ్లు అంటున్నారు. ఓకే, ఇంకా అండి ఆర్టీసీలో కూడా బస్సు ప్రయాణం ఉచితం, అది తెలంగాణ వాళ్ళు కాపీ పేస్ట్, అన్ని కాపీ పేస్ట్ అంటే మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏం ఉపయోగపడలేదా? అంతే కదండి. ఇప్పుడు మేము ప్రజా సమస్యలని ఇవి ఉన్నాయని గుర్తించాము, ఆ సమస్య తీర్చడానికి ఇదిగో మేము ఈ పథకాన్ని తీసుకొస్తున్నామంటే అదొక గౌరవం అండి. ఇప్పుడు పాదయాత్ర చేశారు జగన్ అన్న, చేసిన అప్పుడు ఆయన ఏదైతే ప్రజల నుండి విన్నారో తెలుసుకున్నారో అది మరిచిపోకుండా అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించారండి. అది ఈ రోజున ప్రజలందరికీ కూడా జగనన్న మీద ఉన్న నమ్మకం. ఈ రోజున మరి జగనన్న ఇంత ప్రజాభిమానాన్ని సంపాదించారు అంటే ఊరికే ప్రజలు అమాయకులై వెనకాల రారు కదండి. వారు పొందిన లబ్ధిని బట్టి, వారికి ఉన్న కృతజ్ఞతను బట్టి ఆయనకి కలుస్తాము, నమస్కారం చెప్దాము, చూద్దాము అని ఒక సంతోషంతో వస్తున్నారు. ఈ రోజున ఇంత మంచి సంక్షేమ పాలన అందించిన తర్వాత కొన్ని నియోజకవర్గాలలో ఉన్న ఇబ్బందులు, పరిస్థితులను బట్టి అక్కడ స్వాప్ చేయడం జరిగింది. ఈ రోజున పోనీ మా పార్టీ ఒకటే అలా చేశారా అంటే మరి వాళ్ళు చేశారు కదండి. మరి మేము చేసిన దాన్ని మీరు చేసినప్పుడు మాదొకటే తప్పని మీరు వేలెత్తి చూపించి దాన్ని ఇంకా తక్కువ చేసి మాట్లాడడం అనేది ఒక పార్టీ నాయకుడిగా, సీనియర్ లీడర్గా, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మరి ఏమనాలండి దాన్ని? గోపాలపురం ఎలా ఉంది మేడం గారు? ఎలా చేయబోతున్నారు? ఏంటి మీ విజయావకాశాలు ఏంటి? 2009లో మీరు టీడీపీ నుండి కాంగ్రెస్ వైసీపీలోకి వచ్చారు. వైసీపీకి వచ్చినట్టు ఎందుకు వచ్చారో కూడా కారణం చెప్పారు ఆ రోజుల్లో. మళ్ళీ అదే ముళ్ళపూడి బాపిరాజు గారు ఇదే గోపాలపురం కాన్స్టిట్యున్సీలో టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు తరఫున ప్రచారానికి దిగుతున్నారు. మరి పార్టీ మారారు, అదే పార్టీలు లేరు కాబట్టి మరి అది మిమ్మల్ని ఓడించడానికి బాపిరాజు గారు మళ్ళా కంకణం కట్టున్నారు అంటున్నారు. ఏంటి మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి? జనరల్గా ఎవరి పార్టీ కోసం వాళ్ళు పనిచేయడం అనేది కామన్ అండి. వారి పార్టీ కోసం వారు పనిచేస్తారు, మా పార్టీ కోసం మేము పనిచేస్తాము. ఇప్పుడు ఈ రోజున ప్రజలందరూ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అండి. ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి,
ఓట్ వేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అనేది ప్రజలు ఆలోచిస్తారు. అంతే కదండి, డిసిషన్ వాళ్ళది. ఈ రోజున ప్రజలు అంటే వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మా ప్రచారం ఏం చేస్తాము, వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తారు, మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. అయితే ఈ రోజున మేమైతే ధైర్యంగా బలంగా చెప్పేది ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్ అన్న అందించిన పాలన గురించి మేము చెప్పగలం, చెప్తున్నాము కూడా. ఎందుకనంటే మేము ప్రజలకి మంచి చేశాము కాబట్టి. వాళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇచ్చిన హామీలు ఏవి కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు కాబట్టి వాళ్ళు చెప్పుకోవడానికి ఏదీ లేదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులకే కాదండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే కాదండి, చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పుకోవడానికి ఏదీ లేదు ఇది మేము చేశాము అని చెప్పడానికి. ఎందుకు లేదు అంటే వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి. 14లో వాళ్ళ హామీలు ఇచ్చారు కానీ ఏది ఒకటి నెరవేర్చలేదు. ఈ రోజున మళ్ళీ మేనిఫెస్టోలో ఏం పెట్టారండి, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలనే డబల్ త్రిబుల్ అంటున్నారు తప్ప కొత్త సంక్షేమ పథకాలు ఏం లేవు. ఏదన్నా ఉందంటే ఆ బస్సు ఆర్టీసీ బస్సు అనేది పక్క రాష్ట్రంలో, అది ఆల్రెడీ చూస్తున్నాం. తెలంగాణలో ఎంత మైలేజ్ వచ్చింది ఏంటనేది చూస్తున్నాము, ఆ కొట్లాటలు ఆ వీడియోలు అదంతా ఎంత దారుణంగా ఉంది దాని పరిస్థితి అనేది. అదే పరిస్థితి ఇక్కడ కూడా పునరావృతం అవుతుందండి ఒకవేళ అలాంటిదే తీసుకొస్తే. సో ఈ రోజున ప్రజలకి కావాల్సింది ఏదో బస్ ఎక్కేస్తే ఫ్రీగా వెళ్ళిపోవడం, అక్కడికి ఇక్కడ పని పాటలు లేని వాళ్ళు కొంతమంది కావాలని ఎక్కి తిరుగుతున్నారు అంతే తప్ప నిజంగా వాళ్ళ అవసరం ఏంటి అది కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసి చేయవలసింది. అలా అవసరాన్ని గుర్తించి తీర్చింది వాళ్ళ గుండెల్లో ఉన్నది ఈ రోజున జగన్ అనండి. ఖచ్చితంగా జగన్ అన్ని మళ్ళీ గెలుస్తారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రిని చేయడానికి కూడా జగన్ అన్నకి పట్టం కట్టడానికి కూడా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారండి. మళ్ళీ తానేటి మంత్రి గారు మళ్ళీ హోంశాఖ లేకపోతే విద్యాశాఖ రెవెన్యూ శాఖ? అయ్యో శాఖలది ఏముందండి, అది మన చేతుల్లో ఏముండదు. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈ పని చేయతల్లంటే అది చేయడమే మా పని అండి. కొవ్వూరు నుండి గోపాలపురం ఎందుకు వచ్చారు అనేది ఒక చర్చ నడుస్తుంది రాజకీయాల్లో. అంటే మీ మాతృ నియోజకవర్గాన్ని గోపాలపురం వచ్చారా, రాజకీయ ఆరంగేటం చేసింది గోపాలపురంలో పోటీ చేసి విజయం సాధించారు కాబట్టి మళ్ళీ ఆ సెంటిమెంట్ ఆధారంగా వచ్చారా, కొవ్వూరులో ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది అనేది చర్చ. కొవ్వూరు నుండి ఎందుకు వచ్చారు అని అంటే యాక్చువల్లీ నాకు జనవరి సంక్రాంతి పండగ అయిన తర్వాత మిథున్ సార్ నాకు ఒకరోజు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి అమ్మ సార్ మీతో మాట్లాడమన్నారు. చెప్పండి సార్ అంటే కొవ్వూరులో ఉంటారా గోపాలపురం వెళ్తారా మీరు అని అడిగారు. అదేంటి సార్ అలా అడుగుతున్నారు, ఒక 11 years నుండి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, చాలా వరకు ప్రజలతో నేను ఉన్నాను, కాస్త కోస్త డెవలప్మెంట్ చేసి ఉన్నాను, సో నేను ఇక్కడే ఉంటాను, మళ్ళీ గోపాలపురం ఏంటి సార్ అంటే లేదమ్మా సార్ మిమ్మల్ని అడగమన్నారు అనేసి. సరే సార్ ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా ఏంటి అని అంటే లేదమ్మా సర్వేలు మంచిగా ఉన్నాయి, మీకు గోపాలపురము బాగుంది కొవ్వూరు బాగుంది, మీ నిర్ణయం చెప్పమన్నారు, మీరు ఎక్కడున్నా కూడా ఇబ్బంది ఏం లేదు అనేసి. అంటే ఆ టైంలో నేను కొవ్వూరే ఉంటానని చెప్పాను. కొవ్వూరు ఉంటానంటే సరే మా ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఆలోచించి చెప్పండి అనేసి. అంటే అప్పుడు నాకు అర్థమైంది నేను చెప్పిన ఆన్సర్ నచ్చలేదు అనుకుంటాను. సరే సార్ మీకు నేను టైం తీసుకొని చెప్తానని ఒక 2 రోజులు టైం తీసుకున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ ఇంచుమించు మా డాడీ తప్పించి అందరూ కొవ్వూరే చెప్పారండి. మా డాక్టర్ గారు మా అమ్మాయి అందరూ కొవ్వూరే విల్లింగ్ ఉన్నారు. అయితే మా డాడీ ఒక్కరే గోపాలపురం అన్నారు. ఆయన కూడా గోపాలపురం నుంచి గెలిచిన కాబట్టి అంతే మమకారం. అదే సరే మళ్ళీ కాల్ చేసి ఒక 2 days తర్వాత సరే ఇంట్లో అందరూ కొవ్వూరే అంటున్నారు సార్ అంటే సరే అమ్మ మరి సార్ మళ్ళీ ఇంకా కొంచెం టైం తీసుకుంటారా నచ్చట్లేదు అనమాట ఆన్సర్. సార్ నాదేమి ఇబ్బంది ఏం లేదు సార్, మాకు సీఎం గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము ఓకే అవుతాం.
తర్వాత కొద్ది రోజులకి ఫైనల్గా ఇన్ఛార్జిగా వేయడం జరిగిందండి. పార్టీ అధిష్టాన నిర్ణయం మీ నిర్ణయం అండి. మరి వెంకటరావు గారు హోమ్ మినిస్టర్ గారే మార్పిచ్చారు. కొవ్వూరు నుంచి గోపాలపురం తీసుకొచ్చి మేడం వెళ్ళిపోయారు. గోపాలపురంలో అయితే నేను గెలిచాడని చెప్పి ఆయన కూడా కొంత కంట తడి పెట్టుకున్న పరిస్థితి కూడా కనిపించింది మీడియా దగ్గర. మరండి అది నాకు తెలియదు, మరి అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఓకే మేడం. ఇప్పుడు గోపాలపురంలో ఎలా ఉంది నియోజకవర్గంలో? మీరు ఆల్రెడీ 4 మండలాలు, మీ పాత నియోజకవర్గం అది. పార్టీలో అటు ఇటుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు తప్ప ప్రత్యర్థి పార్టీలో వాళ్ళు కూడా మీకు చాలా సంఘీభావంగా ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. అంటే మీరు గవర్నమెంట్లో హోంశాఖ మంత్రిగా. సంఘీభావం అంటే ఏముండదండి. జనరల్గా నేను మా డాడీ గురించి మీకు తెలుసు. మా డాడీ నేను అంటే పెద్దగా వివాదాలకి పోము. అందరినీ అంటే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళైనా వాళ్ళు మనకి వ్యతిరేకంగా పనిచేస్తారు అని తెలిసినా ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళు పలకరించినా పలకరియకపోయినా మేము పలకరిస్తాం. అది మా డాడీ దగ్గర నుండి నాకు వచ్చిన ఒక మంచి లక్షణం. అండ్ బాగున్నారంటే ఇప్పుడు వాళ్ళ ఆస్తులేమి మనకు వచ్చేవండి, మన ఆస్తులేమి వాళ్ళకి పోవు. ఒక మాటే కదా, ఒక పలకరింపు. నేను పలకరిస్తాను. వాళ్ళు హ్యాపీ అనిపిస్తే మంచిగా పలకరిస్తారు, లేదు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఒక స్మైల్ ఇచ్చి తప్పుకుంటారు. సో నేను గతంలో పనిచేసి ఉన్నాను కనుక వాళ్ళతో కొంత అంటే నేనేంటో మా ఫాదర్ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి కాస్త కోస్త మా ఫ్యామిలీ అంటే అభిమానం ఉంది కాబట్టి పార్టీతో సంబంధం లేకుండా అంతే కొంచెం వాళ్ళు అర్థం చేసుకుని అదే సానుభూతిగా మాట్లాడుతుంటారు. 2019లో గోపాలపురం వచ్చిన నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి వంటి గారికి రెట్టింపు అవుతుంది అన్నారు. ఏంటి ఇంత తక్కువ టైంలో ఇన్ఛార్జ్కి వచ్చిన కొద్ది రోజుల్లోనే రెట్టింపు? అంటే అప్పుడు 37,000 ఎంత వచ్చినట్టుంది గతంలో గోపాలపురం ఎమ్మెల్యే గారికి, పాత సిట్టింగ్ ఎమ్మెల్యే గారికి. ఇప్పుడు వనిత గారికి గోపాలపురంలో 40,000 అవ్వచ్చా 50,000 అవ్వచ్చా, మనం రెట్టింపు అయితే ఉంటుంది అన్నారు. ఏంటి అంత వేగంగా మీకు మెజారిటీ పెట్టడానికి? కాన్స్టిట్యూన్సీ కొత్త కాన్స్టిట్యూన్సీ వచ్చినప్పటికి కూడా మీ పట్ల ఉన్న ప్రజలు అంటే మీరు ఇవన్నీ మీకు కలిసి వచ్చే అంశాలు అనుకోవాలా? మీ ఫ్యామిలీకి, అదేవిధంగా జగన్ గారు చేసే పథకాలు కానీ, లేకపోతే ఈ నియోజకవర్గంలో ఉన్న పార్టీలకు అతీతంగా మీరు హోమ్ మినిస్టర్గా ఉండి చాలా పనులు చేశారని చేస్తున్నారని, ఇదంతా మీకు ఉపయోగపడే అంశాలు అనుకోవాలా మేడం? అంటే బేసికల్గా అండి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు చాలా తెలివిగా ఉంటారు, చాలా అవగాహనతో ఉంటారు. నేను అంటే అటు గతంలో టీడీపీలో పనిచేసిన, మా ఫాదర్ పనిచేసిన, వైసీపీలో మేము ఇప్పుడు పనిచేస్తున్నా. ఈ నియోజకవర్గంలో ఒక కంపారిజన్ అనేది ఉందండి మేడం. నాతో అటు ముప్పడి వెంకటేశ్వరరావు గారిని, తలారి వెంకటరావు గారిని ఇట్లా కంపేర్ చేస్తూ ఉంటారు. సో 2 పార్టీల వాళ్ళు నన్ను చూశారు కనుక కొద్దిగా కాస్త అభిమానంతో, ఒక మహిళని కాబట్టి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, అందరూ కొంచెం మంచిగా కలుపుకోలుగా ఉంటారు. ఆ ఫాదర్ బేస్ ఉంది. ఇట్లాగా రెండోది నేను ఇక్కడ వచ్చిన కొద్ది రోజులకే కొన్ని క్రానిక్ అవి చేయడం జరిగిందండి వర్క్స్. బేసికల్గా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం విలేజ్లో 2009లో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ అసైన్మెంట్ ల్యాండ్స్కి పట్టాలు ఇవ్వాలని వాళ్ళు అడుగున్నారు. అడుగున్నప్పుడు నేను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము, సరే వాళ్ళ తరపున ధర్నాలు అవి చేయడం జరిగింది. తర్వాత కొద్ది రోజులకి ఇక్కడ నుండి నేను ఒక ఊరు వెళ్ళడం జరిగింది. తర్వాత అది జరగలేదు. మొన్న ఈ మధ్యన నేను వచ్చిన తర్వాత ఒక 20 days ఇంకా అదే పని మీద ఉండి జేసీతో, కలెక్టర్ గారితో మాట్లాడి, సీఎంఓతో మాట్లాడి ఎలక్షన్ కోడ్ రాకుండా అది చాలా ఇంకా అదే పని మీద చేసి ఇవ్వడం జరిగిందండి. అది వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత దొండపూడి, గోపాలపురం మండలం దొండపూడి విలేజ్లో అప్పుడు కూడా 9లో నేను ఉన్నప్పుడు అక్కడ ఒక R&B గెస్ట్ హౌస్ ఉందండి, చిన్నది బంగ్లా లాంటిది. దాని చుట్టూరు ఒక 2 acres ఉంటుంది. అందులో కొంతమంది చిన్న చిన్న పాకలు వేసుకుని ఉంటున్నారు. అప్పుడు నేను 9లో ఉన్నప్పుడు ఒక 30 మంది అట్లా ఉండేవారు. తర్వాత నెమ్మదిగా ఇంక్రీజ్ అయ్యేప్పటికీ ఒక 100 మంది అట్లా అయ్యారు.
వాళ్ళందరూ అంత చిన్న పాకలు వేసుకుని ఉంటున్నారు తప్ప వాళ్ళకి పట్టా ఇవ్వడం కానీ లేదా ఇల్లు శాంక్షన్ చేయడం కానీ అలాంటివి జరగలేదు. అది నేను మొన్న వచ్చిన తర్వాత నాకు అప్పుడు అడిగారు కదా అని గుర్తొచ్చి నేను అది ఏంటి స్టేటస్ అని అంటే ఇంకా అలానే ఉందండి, ఇవ్వలేదు అన్నారు లోకల్ లీడర్స్. సరే వెంటనే మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ప్రాసెస్ అంతా చేయించి వెంటనే వాళ్ళకి పట్టాలు ఇప్పించామండి. అలానే అక్కడ సాగిపాడు నుండి గోపాలపురం వచ్చి ఒక రోడ్డు ఎప్పటి నుండో శాంక్షన్ అయ్యి ఉంది కానీ కాంట్రాక్టర్స్ ఎవరు కూడా రావడానికి విల్లింగ్గా లేరు వర్క్ చేయడానికి. సరే ఆ టెండర్ అయి ఉన్న దాన్ని మళ్ళీ కాంట్రాక్టర్తో మాట్లాడి అంతా చేసి అగ్రిమెంట్స్కి అది పోయి అంతా చేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి బాబు మేమున్నాం చెయ్యండి అని చెప్పి వెంటనే రోడ్ వేయించామండి. అట్లానే ఇక్కడ దోబచెర్ల నుండి ద్వారకా తిరుమల వెళ్ళి ఒక రోడ్డు అది కూడా వేయించాం. ఇలా అంటే కొన్ని వర్క్స్ జరిగేసరికి దీంతో పాటు నేను వచ్చిన కొద్ది రోజులకే గడప గడపకి తిరిగినప్పుడు ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షల నిధులు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అవి అడిషనల్గా ఇంకో 20 లక్షలు నేను తీసుకురావడం జరిగిందండి ప్రతి సచివాలయానికి. ఆ వర్క్స్ ఏవో చేస్తున్నారు. దాంతోపాటు ఈ రోజున గ్రామాలలో ఎలక్ట్రికల్ పోల్స్ ఇబ్బందులు, అలానే జగనన్న కాలనీలో ఎక్కడైనా హై టెన్షన్ వైర్స్ అవి ఉంటే ఇళ్ల మీదుగా వెళ్ళేవి కట్టుకోవడానికి ఇబ్బంది ఉన్నా లేదా ఆ ఊర్లో ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ కూడా షార్ట్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి కొంచెము చేస్తున్న పనులను చూసి మా నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా కొంచెం మంత్రి స్థాయిలో వచ్చారు కాబట్టి మనకి ఏ పనైనా అయిపోతుంది అని చెప్పి చాలా సంతోషంగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారండి. కాబట్టి ఇవన్నీ మీకు కలిసి అంశాలు అనుకోవాలి. అంతే. ఆ రోజు జరగని ఒక 10 years తర్వాత మళ్ళీ మీరు చేయగలిగారు కాబట్టి ఆ అవకాశం మీకు గవర్నమెంట్ సీఎం గారు ఇచ్చారు కాబట్టి చేయగలిగారు. ఫైనల్గా ఏం చెప్తారు? ప్రస్తుత రాజకీయాల్లో చాలా ఇప్పుడు మీరు అన్నట్టు 2009లో ఉన్న అగ్రెసివ్నెస్ ఇప్పుడు ఈ రాజకీయాలు చాలా అంతకంటే డబుల్ అగ్రెసివ్నెస్గా రాజకీయ నాయకులు స్పీచెస్ ఉన్నాయి. వేళ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క చాలా అగ్రెసివ్ మెసేజ్లు ఇస్తున్న తరుణంలో మరి మీలాంటి ఒక సౌమ్యురాలుగా చాలా సింప్లిసిటీగా ఉన్న మహిళా హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి కొన్ని సందర్భాల్లో ప్రతిఘటించడం అంటే కౌంటర్కి స్ట్రాంగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది కౌంటర్ స్ట్రాంగ్ ఇస్తేనే ప్రజల ఆదరాభిమానం పొందుతావా, లేకపోతే ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజాదరణ పొందే అవకాశాలు ఏది బెటర్ అని మీరు చూన్ చేసుకుంటారు? అంటే ఇప్పుడు మనము చెప్పే విధానంలో అంటే గట్టిగా చెప్తే అది నిజమైపోతుంది, నెమ్మదిగా చెప్తే అది అబద్ధం అయిపోతుంది అనేది ఉండదండి. ఏదైనా మనం సౌమ్యంగా చెప్పినా కొంచెం గట్టిగా చెప్పినా ఒకటే మెసేజ్ చెప్తాం. అది చెప్పే విధానంలో కొంతమంది మనము హార్ష్గా చెప్పామనుకోండి, కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. సౌమ్యంగా చెప్తే దాదాపు 90% నచ్చుతాం. అంటే ఈ రోజున నేనైతే ఒకటే నమ్ముతానండి, ఏంటంటే రాజకీయాలలో ఎవరు కూడా శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు. సో ఈ రోజున మనం రాజకీయాలలో ఉన్నామని చెప్పేసి మనం నోటుకొచ్చింది మాట్లాడేయడం వల్ల మనకి శత్రువులు పెరుగుతారే తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదండి. మనము చెప్పేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడంలో తప్పు లేదండి. అది చెప్తే వాళ్ళకి సామాన్యులకు కూడా అర్థమవుతుంది. అందుకని నేను అంటే ఖండించాలి అన్నప్పుడు ఖండిస్తాం తప్ప ఊరికే అనవసరమైన మాటలు ఏదో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడినట్టు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడవలసిన అవసరం లేదండి. ఓకే ఓకే మేడం. ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షోలో మరి రాష్ట్ర హోంశాఖ మంత్రిగా మరి 5 సంవత్సరాలు గవర్నమెంట్లో 2.5 సంవత్సరాలు ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్గా, మిగిలిన టైం అంతా హోమ్ మినిస్టర్గా ప్రస్తుతం ఈ ఆంధ్ర రాష్ట్రంలో గోపాలపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తానేటి గారు చాలా విషయాల మీద చాలా క్లారిటీగా ఉన్నారు. రాజకీయాల్లో సూక్ష్మంగా ఉండాలి, కానీ హార్ష్గా ఉంటే వచ్చే నష్టాలేంటో లాభాలేంటో కూడా అనుభవపూర్వకంగానే గ్రహించినట్టున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడి ఘటనకి ఒక యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా
చాలా తీవ్రంగా స్పందించారు. ఘటన ఏం జరిగింది, ఎవరు బాధ్యులనే దాని మీద కూడా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది, ఎంక్వైరీ కూడా చేస్తుంది. కొద్ది టైంలోనే, అంటే అతి త్వరలోనే ఎవరు దానికి బాధ్యులు ఎవరు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, వీళ్ళందరం గుర్తిస్తాం. ఎక్కడ తేడా ఉన్నా కూడా ఎక్కడ ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎవరినైనా సరే అరెస్ట్ చేయటం తప్ప దీంట్లో రాజకీయాలకి సంబంధాలు లేవు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఈ విధంగా జరిగితే సామాన్యుడికి ఏంటనే దాని వచ్చే విమర్శల్ని తిప్పికొట్టేలా ఆంధ్ర రాష్ట్ర పోలీస్ తన చట్టం ఏముందో దాని ప్రకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గంలో 2009తో ఉన్న సంబంధాలు సౌమ్యంగా మేము నియోజకవర్గ ప్రజలతో మాకున్న సత్సంబంధాలు, ప్రజలకి రాష్ట్ర మంత్రి అంటే ఒక కాన్స్టిట్యున్సీకి కొవ్వూరు నుంచే కాదు, రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా అధికారం ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గోపాలపురం నియోజకవర్గంలో చాలామంది పేదలకి 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని చేయలేని పరిస్థితులు ఉన్నవి. ఇవాళ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహకారంతో మన గోపాలపురం నియోజకవర్గంలో చాలా వరకు కొన్ని సమస్యలు పరిష్కరించాం. ప్రజలందరూ కూడా ఒక గోపాలపురమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం వేసిపోతుంది, ప్రభంజనం గాలి ఉంది. కాబట్టి ఖచ్చితంగా 2024 ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం ఖాయంతో పాటు మా నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది. కూటమిలో వచ్చినా కొట్టుకుపోవడం తప్ప వైసీపీ దాటికి కొట్టుకుపోవడం కానీ వాళ్ళకి ఏమీ సాధ్యపడదని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారు అన్నారు. మరి ఈరోజు యాక్చువల్గా చాలా బిజీ షెడ్యూలు, నియోజకవర్గాల్లో ప్రజలతో మండలాల్లో ఉండాలి. నామినేషన్ ప్రక్రియ ఈ నెల 19వ తేదీ నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియలు బిజీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఇవాళ తెలుగు రాష్ట్రాలను కాదు ప్రపంచ దేశాల్లో ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలకి కొంత సమయం కేటాయించి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క రాజకీయాలపైన, ప్రస్తుత పరిస్థితులపైన క్షుణ్ణంగా కొంత సమయం కేటాయించి ప్రజలకి ఈ మీడియా ద్వారా చెప్పాలని ఒక సదుద్దేశంతో మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమంలో వారు సమయాన్ని కేటాయించినందుకు మేడం హోంశాఖ మంత్రి తానేటి వనిత గారికి ప్రత్యేకంగా ఎంటీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 2024 ఎన్నికల్లో విజయదుందుబు భోగించి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ శాఖను తీసుకుని ఆ శాఖకి న్యాయం చేసే ఒక మహిళా విద్యావంతురాలు, మరి ఆ శాఖకి న్యాయం చేస్తున్న తానేటి వనిత గారు 2024లో ఏ శాఖను స్వీకరిస్తారో ఈ శాఖను సేకరించి ముఖ్యమంత్రి గారికి సంతృప్తికరంగా సేవలు అందిస్తారో ఒక మంచి జరగాలని చెప్పి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా కోరుకుంటుంది, ఆకాంక్షిస్తుంది. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,